సమాధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా, విశ్లేషణాత్మకంగా అందిస్తా. మయన్మార్లో భూకంపం, థాయిలాండ్లో భూకంపం, కొన్ని వందల బిల్డింగులు నేలమట్టం, వేల మందికి పైగా మరణం, ఇంకా శిథిలాల కింద వందల మంది, కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం. ఇది రీసెంట్గా వచ్చిన భూకంపం గురించి షార్ట్గా చెప్పుకోవాలంటే, అసలు ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి? ఇప్పటిదాకా పెద్దగా భూకంపాలంటే తెలియని థాయిలాండ్కి ఇప్పటికిప్పుడు భూకంపం ఎందుకు వచ్చింది? దీని వెనుకున్న కథ ఏంటి? ఇలాంటి భూకంపం మన తెలుగు రాష్ట్రాల్లో వస్తే మనం ఎంత సన్నద్ధంగా ఉన్నాం? ఈ విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకి తెలిసి భారత్లో భూకంపం వచ్చింది అంటే అది 2001లో గుజరాత్లో వచ్చింది. అప్పుడు రెక్టర్ స్కేల్పై దాదాపు 7.9 తీవ్రతతో వచ్చింది ఆ భూకంపం. అప్పుడు దాదాపు 20,000 మంది చనిపోయారు. ఇక ఇప్పుడు థాయిలాండ్, మయన్మార్లలో కూడా భూకంపం వచ్చింది. థాయిలాండ్, మయన్మార్ అంటే అదేదో మనకి సంబంధం లేని దేశం, అసలు మన దేశమే కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ అది మనకు సాంస్కృతికంగా, ధార్మికంగా ఎంతో బలమైన సంబంధం ఉన్న దేశాలు. థాయిలాండ్, మయన్మార్ అంటే అదేదో మనకి సంబంధం లేని దేశాలు కాదు, అది మనకు సాంస్కృతికంగా, ధార్మికంగా ఎంతో బలమైన సంబంధాలున్న దేశాలు. పురాతన భారత గ్రంథాల్లో, ఇతిహాసాల్లో సువర్ణ భూమి అనే ప్రదేశం గురించి ప్రస్తావన ఉంది. అదే సువర్ణ భూమి ప్రస్తుత థాయిలాండ్, మయన్మార్, లావోస్, మలేషియా, ఇండోనేషియా, బ్యాంకాక్ ప్రాంతాలకు సంబంధించిన పేరుగా భావిస్తారు. అసలు థాయిలాండ్, మయన్మార్లో ప్రస్తుతం భూకంపం ఎందుకు వచ్చింది అనే దాని గురించి మరింత వివరంగా మాట్లాడుకునే ముందు అసలు భూకంపం అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం. భూకంపం అంటే భూమి కంపించటం. అసలు భూమి ఎందుకు కంపిస్తోంది? ఇది తెలుసుకోవాలంటే భూమి గురించి మరింతగా అర్థం చేసుకోవాలి. అసలు ఇంకొక మాట చెప్పాలంటే, ఒక మహిళగా నేను ఈ మాట చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను. ఎందుకనంటే చాలామంది అంటూ ఉంటారు మహిళలకి భూమికి ఉన్నంత ఓపిక ఉంటుంది అని చెప్పేసి. దాని అర్థం మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే భూమాత మనందరినీ భరిస్తోంది, మనం చేసే తప్పులన్నింటినీ భరిస్తోంది. కానీ ఆమెకు కూడా కోపం వస్తుంది కదా. అలా కోపం వచ్చినప్పుడే ఇలాంటి ప్రళయాలు వస్తూ ఉంటాయన్నమాట. సునామీ కానీ, భూకంపం కానీ, ఇవన్నీ కూడా వాటి ద్వారానే, మనం చేసే తప్పుల ద్వారానే వస్తాయి. ఆమె మాత్రం ఎంత ఓపికగా ఉంటుంది చెప్పండి. సో ఇప్పుడు ఒకసారి సైంటిఫిక్ రీజన్లోకి వచ్చేస్తే, భూమి మొత్తంగా 3 లేయర్స్గా ఉంటుంది. విన్నారు కదా, 3 లేయర్స్. ఫస్ట్ వన్ కోర్, సెకండ్ వన్ మ్యాంటల్ అండ్ థర్డ్ వన్ క్రస్ట్. కోర్ అంటే పేరుకి తగ్గట్లుగానే భూమికి ఇన్నర్ లేయర్ అన్నమాట. ఇది చాలా వేడిగా ఉంటుంది. సెకండ్ది మ్యాంటల్, ఇది సెమీ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇక థర్డ్ది క్రస్ట్. ఇప్పుడు మనం నడిచే భూభాగం ఏదైతే ఉందో అదే క్రస్ట్. ఈ క్రస్ట్ ప్రపంచమంతా ఒకటిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ అది కాదు, అలా ఉండదు. ఇది టెక్టానిక్ ప్లేట్స్ అనే పెద్ద భాగాలుగా విడిపోయి ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్స్ అంటే లైక్ స్లేట్స్ అన్నమాట, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. కానీ అవి చాలా పెద్దగా ఉంటాయి. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి భూమి మీద ప్రధానంగా మొత్తం 15 ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే జిగ్జా పజిల్లా ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయన్నమాట. అన్నింటికన్నా పసిఫిక్ ప్లేట్ అనేది అత్యంత పెద్దది, దాదాపు 10 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక చిన్నవి అంటే ఇండియన్ ప్లేట్ అండ్ అరేబియన్ ప్లేట్ అలా అనమాట. సో ఇవి కొన్ని లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. నేను చెప్పాను కదా, అది పెద్దది అంటే లక్షల కిలోమీటర్లది చిన్నది. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ సహజంగా కదులుతూ ఉంటాయి. అంటే భూమి లోపలి మ్యాంటిల్లోని వేడి, ఒత్తిడి టెక్టానిక్ ప్లేట్ల కదలికలకు అసలు కారణం అన్నమాట. ఇవి కదిలినా మనకెందుకు తెలియదు అంటే, ఇవి చాలా మెల్లిగా కదులుతూ ఉంటాయి. అంటే సంవత్సరానికి కేవలం కొన్ని సెంటీమీటర్లు. ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఈ ప్లేట్లు ఒక్కోసారి గట్టిగా రుద్దుకోవటం, అంటే రబ్ అవ్వటం, ఒకదాని కింద మరొకటి రాపటం, లేదంటే ఒకదానికి మరొకటి దూరంగా జరగటం, ఇలాంటివి జరుగుతాయి. సో ఇవి సహజ సిద్ధంగా జరిగే ప్రాసెస్. ఒక స్టేజ్లో ఈ టెక్టానిక్ ప్లేట్స్ మధ్య ఒత్తిడి ఒక లెవెల్ని క్రాస్ అయిపోతుంది. అప్పుడు ప్లేట్ల మధ్య మూమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. దీనివల్ల భూమి కంపిస్తుంది అనమాట. అప్పుడే మనకి భూకంపం అనేది వస్తుంది. ఇవే టెక్టానిక్ ప్లేట్స్ కదలికల వల్ల మనకి పర్వతాలు కూడా ఏర్పడతాయి, లోయలు ఫామ్ అవుతాయి.
సో ఇప్పుడు అదే భూకంపం సముద్రం కింద కానీ వస్తే దాన్నే సునామీ అంటారు. సాధారణంగా ఈ భూకంపాల తీవ్రతను రెక్టార్ స్కేల్పై కొలుస్తారు. అది ఎంత వస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చెప్తాను. సో జనరల్గా 6 దాటి వస్తే రెక్టార్ స్కేల్పై దాని తీవ్రత 6 దాటితే దాని ఎఫెక్ట్ మనకి బాగా తెలుస్తుంది భూకంపం వచ్చింది అనేది. సో ఇక 9 దాటింది అంటే అది వినాశనమే. 7 to 8 మధ్యలో వచ్చినా దాని ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మయన్మార్ అండ్ థాయిలాండ్ ఈ బ్యాంకాక్ ప్లేస్లో కూడా వచ్చిన భూకంపం 7.7గా రికార్డ్ అయింది. అండ్ థాయిలాండ్లో వచ్చేసి 7.3 అన్నమాట. ఇక నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. జపాన్లో 2011లో కూడా ఒక భూకంపం వచ్చింది. ఇది సముద్ర గర్భంలో వచ్చింది. ఇందాక చెప్పాను కదా, సముద్ర గర్భంలో భూకంపం వస్తే దాన్ని సునామీ అంటారు అని చెప్పి. సో ఈ సునామీ తీవ్రత ఎంతో తెలుసా? 9.1. ఇందాకే చెప్పాను 9 దాటింది అంటే ఆ తీవ్రత అతి భయంకరంగా ఉంటుంది అని. అప్పుడు దాదాపుగా జపాన్లో 20,000 మంది చనిపోయారు. ఇక 2004లో ఇండోనేషియాలో వచ్చిన సునామీ అయితే ఇప్పటి వరకు మనం విన్న అతి భయంకరమైన సునామీ. ఎందుకంటే దాదాపు 2.5 లక్షల మంది చనిపోయారు. సో ఆ సునామీలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే. సో ఇక మనం ఎప్పుడు వింటూ ఉంటాం జపాన్లో భూకంపాలు ఎక్కువగా వస్తాయి అని. యావరేజ్గా పర్ ఇయర్ జపాన్లో దాదాపు 1500 దాకా భూకంపాలు వస్తాయి. అంటే రోజుకి కనీసం 4 భూకంపాలు. అయితే వీటిలో చాలా మటుకి రెక్టార్ స్కేల్పై 4 అంతకంటే తక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు అనంటే జపాన్ కింద 4 టెక్టానిక్ ప్లేట్లు కలుస్తాయి. సో మూమెంట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అందుకే తరచుగా మనం జపాన్ భూకంపాలు అని వింటూ ఉంటాం. పైగా ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోకి వస్తుంది. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ భూమిపై వచ్చే భూకంపాల్లో 90% కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతూ ఉంటాయి. ఇదే ప్రాంతంలో జపాన్ ఉండటం, పైగా 4 టెక్టానిక్ ప్లేట్లపై ఆ దేశం ఉండటం అక్కడ భూకంపాలు చాలా సహజం అన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే మయన్మార్లో భూకంపాలు సహజమేమో, కానీ థాయిలాండ్లో చాలా తక్కువ. అలాంటిది ఈసారి బ్యాంకాక్ దాని పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చింది. పైగా 7.7. ఇప్పటి వరకు 1000 మంది పైగా చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ వీడియో చేసే సమయానికి మాకు అందిన సమాచారం ఇది. మీరు వీడియో చూసే సమయానికి అది ఇంకా పెరగొచ్చు. ఇంకో విషయం చెప్పాలి, అమెరికా ఏజెన్సీ ఒకటి అక్కడ 10,000 మందికి పైగా చనిపోవచ్చు అని కూడా చెప్పింది. సో లెట్స్ సీ. అండ్ అంతరేరుగా భూకంపాలు వచ్చే థాయిలాండ్లో కూడా ఈసారి భూకంపం ఇంత భయంకరంగా వచ్చింది. మొన్న ఈ మధ్య రీసెంట్గా మనం చూసాం హైదరాబాద్లో కూడా భూకంపం వచ్చింది. అయితే అది చాలా చిన్నదే, బట్ రావడం అయితే వచ్చింది కదా. జనరల్గా హైదరాబాద్ డెక్కన్ ప్లాటోపై ఉంటుంది. అక్కడ భూకంపాలు రావడం అనేది ఇంపాసిబుల్ అని అందరూ చెబుతూ ఉంటారు. కానీ అక్కడ కూడా లైట్గా మనం భూకంపాన్ని చూసాం. ఆ వైబ్రేషన్స్ అవి అనేది చాలా మంది ఫీల్ అయ్యారు. మీరు ఫీల్ అవ్వలేదా? డెఫినెట్గా మీకు తెలిసే ఉంటుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదేంటి భూకంపాలు అనేవి సహజంగా జరిగేవి కదా, మరి ఎందుకని డెక్కన్ పీఠభూమిపై ఉండే హైదరాబాద్లో భూకంపం అంటున్నారు? జనరల్గా అయితే భూకంపాలు సహజ సిద్ధంగానే వస్తాయి, కానీ మనుషులు ఎందులోనూ తక్కువ తినలేదు కదా, దేన్నైనా సర్వనాశనం చేసేస్తారు. సో మ్యాన్ మేడ్ ఎర్త్ క్వాక్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఎలాంటి సందర్భాల్లో మ్యాన్ మేడ్ భూకంపాలు వస్తాయి అనేది కూడా చూద్దాం. భారీ డ్యాములు, నీటి నిల్వలు నిర్మిస్తే అవి కింద ఉన్న భూమిపై భారీ ఒత్తిడిని కలిగిస్తాయి. అక్కడ నీరు లీక్ అయి లోపలికి వెళ్ళి క్రెస్ట్ లోపల ప్రెషర్ చేంజ్ అయి భూకంపం వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే చైనాలో వచ్చినటువంటి ఒక భూకంపంగా చెప్పొచ్చు జిప్పింగు డ్యామ్ నిర్మాణం. దీని తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద భూకంపమే వచ్చింది. సో అది కాకుండా మైనింగ్, బొగ్గు తవ్వకాలు, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్, న్యూక్లియర్ టెస్ట్ ఇవన్నీ కూడా భూకంపాన్ని కలిగిస్తాయి. మీకు అనిపించవచ్చు, ఏంటి ఈ అమ్మాయి మనల్ని ఇంత భయపెట్టి చేస్తుంది, మనం డెక్కన్ ప్లాటోలో ఉన్నాం, మనకెందుకు భూకంపాలు వస్తాయని మీరు అనుకోవచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసి ఒక 6 months బ్యాక్ అనుకుంటా మేడారం అడవి ప్రాంతంలో టొరాండో వచ్చింది. ఇది మీరు ఊహించారా? అసలు ఇక్కడ వస్తుంది అనుకున్నారా ఎవరైనా? అతి భయంకరమైన ప్రళయం అది. చెట్లన్నీ కూలిపోయాయి. సో అది ఎలా జరిగింది అసలు ఊహించలేదు కదా. ఇక్కడ రాదు అని అందరికీ తెలుసు, కానీ ఎందుకు వచ్చింది? సో ఈ మధ్య కాలంలో జరుగుతున్నవి చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద ప్రళయాలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నారు. సో ఇవన్నీ మనం ఊహించామా ముందుగా? లేదు కదా. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకి కార్లు కొంటూ ఉంటాం కదా, కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. కొన్ని కార్లలో 4, కొన్ని కార్లలో 6 ఇలా ఉంటాయి కదా. సో మరి ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు పెడతారు? మీకు అనిపించవచ్చు ఎందుకు అనంటే ఇఫ్ యాక్సిడెంట్ అయినా కూడా సేఫ్గా బయటపడటానికి అని చెప్పి. మరి కారు కొనేటప్పుడే యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తామా? 100 కార్లలో 1-2 కార్లకి యాక్సిడెంట్ అవుతుంది కదా అని చెప్పి 98 కార్లకి ఎయిర్ బ్యాగ్స్ ఫిక్స్ చేయకుండా ఉంటారా? కాదు కదా. సో ఇది ముందు జాగ్రత్త. అలాగే ఇప్పుడు కూడా
ఒకవేళ హైదరాబాద్లో భూకంపం వచ్చిందే అనుకోండి, ఆ ప్రభావాన్ని భాగ్యనగరం తట్టుకోగలదా? ఇదే నా ప్రశ్న. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే స్కై స్కాపర్స్ పెరిగిపోయాయి. కనీసం ఎక్కడ చూసినా 15 అంతస్తుల భవనాలే కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఎప్పుడూ లేనిది ఇప్పుడు హైదరాబాద్లో ఏకంగా 45 ఫ్లోర్ల స్కై స్కాపర్స్ని కూడా కడుతున్నారు. 36 ఫ్లోర్స్ ఉన్న పెద్ద పెద్ద భూజాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనకు తెలుసు. మరి ఒకవేళ మన సిటీకి ఇంతటి విపత్తు వస్తే తట్టుకునే నిర్మాణాలు, ప్రమాదాన్ని తగ్గించే చర్యలు మన వద్ద ఉన్నాయా? ఇప్పుడు నేను చిన్న టాస్క్ ఇస్తున్నా మీకు, ఈ వీడియో చూసే వాళ్ళకి. మీకు తెలిసిన ఈ బిల్డర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి, జస్ట్ వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి భూకంప తీవ్రతని తట్టుకునే శక్తి మీ బిల్డింగ్కి ఉందా, ఎంత కెపాసిటీ ఉంది అనేది అడగండి. వాడు ఏం సమాధానం చెప్తారో విందాం. నాకు తెలిసి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. కొంతమంది మనం డెక్కన్ ప్లాటోలో ఉన్నాం, మనకెందుకు వస్తుందిలే అని కూడా అనుకోవచ్చు. మనం డెక్కన్ ప్లాటోలో ఉన్నాం, ఇక్కడెందుకు భూకంపాలు వస్తాయి అని వాళ్ళు చెప్పొచ్చు, అనుకోవచ్చు కూడా. కానీ ఇందాకే చెప్పాను కదా, కీడెంచి మేళంచాలి అని చెప్పి పెద్దలు అన్నట్టుగా జాగ్రత్త పడాలి. సో కాబట్టి ఒక్కసారి కాల్ చేసి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలా మందికి ఈ క్వశ్చన్కి సమాధానం ఉండదు. సో లెట్స్ సీ ఎన్ని కామెంట్స్ వస్తాయి అనేది. సో ఇందాక నేను చెప్పాను కదా, జపాన్లో భూకంపాలు ఎక్కువగా అని కూడా. సో ఒకసారి అక్కడికి వెళ్దాం. మరి అక్కడ ఎలా ఆ దేశం ఈ ఇంతటి విపత్తులను తట్టుకుంటుంది అనేది కూడా మీకు తెలియాలి. సో ఎందుకు తట్టుకుంటుంది, అసలు జపాన్కి మన హైదరాబాద్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఒక సేయింగ్ ఉంది. సో వాళ్ళు భూకంపాలు వస్తున్నాయి, మా కర్మ ఇంతే అని అనుకోలేదు. దాని నుండి ఎలా బయటపడాలో నేర్చుకున్నారు జపనీస్. భూకంప నిరోధక టెక్నాలజీలో ప్రపంచంలోనే నెంబర్ 1 జపాన్. ఫ్లెక్సిబుల్ బిల్డింగ్స్, షాక్ అబ్జర్వింగ్ ఫౌండేషన్స్ ఉండటం వల్ల చిన్న చిన్న భూకంపాలు జపాన్ను ఏమీ చేయలేవు. సునామీ హెచ్చరిక వ్యవస్థ అత్యాధునికమైనది. సునామీ హెచ్చరికల కోసం అత్యాధునిక ఉపగ్రహాలు, సెన్సార్లు ఉపయోగిస్తున్నారు జపాన్లో. సునామీ వంటి ప్రమాదాల నుండి ప్రజలను ముందే ఖాళీ చేయించే సదుపాయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడేదో జపాన్ని నేను ఎలివేట్ చేస్తూ మనల్ని తక్కువ చేస్తున్నాను అని మీరు అనుకోవద్దు. మనకు తెలియాలి అసలు విషయం కాబట్టి చెప్తున్నా. నిజమే, మన దగ్గర భూకంప ప్రభావం చాలా తక్కువ. అంతవరకు మనం అదృష్టవంతులమే. కానీ మారుతున్న పరిస్థితులు, జరుగుతున్న భౌగోళిక మార్పుల కారణంగా ఏది ఎప్పుడు జరుగుతుందో అస్సలు చెప్పలేకుంటుంది కాదంటారా? రీసెంట్గా జరిగిన థాయిలాండ్ భూకంపం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను నేను. కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు. ఇలాంటి విపత్తు మనకు రాకూడదనే కోరుకుందాం. కానీ ఒకవేళ అదంటూ వచ్చింది అంటే దానికి మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నామనే విషయాన్ని ప్రశ్నించుకోవటంలో తప్పే లేదు. దీని గురించి మీరేమంటారు? మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మనం ఎంతవరకు సేఫ్గా ఉన్నామని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నేను మీకు ఇచ్చిన టాస్క్ డెఫినెట్గా, పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు మన హైదరాబాద్లో, చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ కాల్ చేయండి. వాళ్ళ పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ దగ్గర ఎంతవరకు కెపాసిటీ ఉంది, భూకంప తీవ్రతను తట్టుకునే శక్తి ఆ బిల్డింగ్స్కి ఉన్నాయా లేదా ఏంటి అనేది డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ముందు జాగ్రత్త వహించాలి అనేది మాత్రమే నేను చెప్తున్నాను. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశాం కదా అని చెప్పేసి మనం డెవలప్ అయిపోయాము అని అనుకోవద్దు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వాటికి మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా? ఇప్పుడు జపాన్ లాంటి ప్లేస్లో నిరంతరం భూకంపాలు వస్తున్నా వాళ్ళు తట్టుకొని నిలబడగలుగుతున్నారు. కానీ మన దగ్గర చిన్న భూకంపం వచ్చినా తట్టుకోలేమనేది నేను అంటున్నాను. సో వాటికి మనం ముందు జాగ్రత్తగా ఎలా ఉన్నాము, ఏంటి, మన దగ్గర ఉన్న ప్రికాషన్స్ ఏంటి అనేది నా క్వశ్చన్. కాబట్టి మీకే నేను టాస్క్ ఇస్తున్నాను. కాల్స్ చేయండి, వాళ్ళు చెప్పిన విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.